జనక అయితే కనుక అనే మూవీలోంచి ఈ సాంగ్ నేనేది అన్నా బాగుంది కన్నా సాంగ్. ఓకే, బేసిక్లీ ఈ సాంగ్ డి షార్ప్ మైనర్ స్కేల్లో ఉంది. ఓకే, డి షార్ప్ మైనర్ స్కేల్, ఒరిజినల్ స్కేల్ డి షార్ప్ మైనర్లో ఉంది. ఓకే, ఫస్ట్ లైన్ జీ షార్ప్తో స్టార్ట్ అవుతుంది. బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే. ఓకే, జిఏఎఫ్జిఏ జిఏఎఫ్జిఏ ఫస్ట్ టూ సెంటెన్సెస్కి నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ ముద్దాడుతావే దగ్గర చిన్న వేరియేషన్, బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే లలా 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 లలా. ఇక్కడ జిఏ 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 ఎఫ్డి. ఓకే, అంటూనే ముద్దాడుతావే అంటూనే ముద్దాడు జిఎఫ్ జిఎఫ్ జిఏఎఫ్ జిఏ జిఏఎఫ్డి. ఓకే, సో ఈ 2 లైన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 లైన్స్ సేమ్ ఉంటుంది. ఓకే, కష్టాలు ఉన్నా కాసేపు అయినా, అక్కడి నుంచి నీవే. సో దీనికి మధ్యలో ఒక లైన్ ఉంది, నీవే ఎఫ్డి నా పక్కనుంటే చాలే. ఓకే, ఎఫ్డి డిడిఎఫ్జి ఎఫ్డి. ఓకే, నీవే నా పక్కనుంటే చాలే. దీని తర్వాత సేమ్ పార్ట్ రిపీట్ అవుతుంది. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల పోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే. దీనికి కూడా సేమ్ నోటేషన్, అసలు ఏం చేంజ్ లేదు. దాని తర్వాత నెక్స్ట్ లైను. సో నెక్స్ట్ అంతా కూడా మ్యాక్సిమం నెక్స్ట్ ఆక్టోలోకి వెళ్ళిపోతుంది. ఏ షార్ప్ వచ్చినప్పుడల్లా మనం సేమ్ ఆక్టోలో ఉంటాము. ఏ షార్ప్ మీకు డాట్స్ పెట్టిన ప్రతి నోట్ నెక్స్ట్ ఆక్టోలో ఉంటుంది. ఓకే, కలతలు కనబడవే కలతలు కనబడవే నువ్వు ఎదురుగా కనబడతే. ఓకే, కలతలు కనబడవే నువ్వు ఎదురుగా కనబడితే. ACCDDFFDC. ఓకే, ACCDDFFDC. మళ్ళీ ప్లే చేస్తున్నాను. ACCDDFFDC. ఓకే, ACCDDFFDC. దాని తర్వాత నువ్వు ఎదురుగా కనపడితే CCDFFGGAAF CCDFFGGAAF. ఇక్కడ కూడా సేమ్ 2 లైన్స్, నెక్స్ట్ 2 లైన్స్ ఒకటే. ఫస్ట్ 2 లైన్స్ ఏవైతే మనం నోట్స్ ప్లే చేసామో సేమ్ నోటేషన్ నెక్స్ట్ 2 లైన్స్ కూడా ఉంటుంది. అయితే గొడవలు జరగవులే ఒడిదుడుకుడు కలగవులే. సో దీని కూడా సేమ్ నోటేషను. దాని తర్వాత అరక్షణమైన అలుపెప్పుడైనా, అరక్షణమైన అలుపెప్పుడైనా. ఇక్కడ అదంతా నెక్స్ట్ ఆక్టోలోనే అరక్షణమైన డిడిఎఫ్డి డిడిఎఫ్ CCF. ఇక్కడ డి షార్ప్ ఎఫ్ షార్ప్ సీక్వెన్స్, ఇక్కడ సి షార్ప్ ఎఫ్ సీక్వెన్స్. ఓకే, కోపం నీలో ఉన్న దానికి కోపం నీలోనా
ఏ షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్, డి షార్ప్, సి. ఏ సి డి ఎఫ్ ఎఫ్ డి సి. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైనా చూసానంటే మళ్ళీ సేమ్ మిడిల్ ఆక్టేవ్కి వచ్చేయాలి. ఎప్పుడైనా చూసానా. ఓకే. DCDMGGHF. నేను ఎఫ్ జి అంటున్నాను కదా, అక్కడ షార్ప్స్ ఉంటాయండి. నేను షార్ప్ తీసి ప్లే చేస్తున్నాను కదా, సింగ్ చేసేటప్పుడు అలా అలా లేక మనం ఇలా పాడతాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ లైన్. నెక్స్ట్ పుణ్యమైన, మళ్ళీ నెక్స్ట్ ఆక్టేవ్ నుంచి స్టార్ట్ అవుతుంది. పుణ్యమైన చేసి ఉంటానే, పుణ్యమైన చేసి ఉంటానే. DAADF, సారీ, DAADFFF, DA పుణ్యమైన DAAF చేసి FFFFD చేసి ఉంటానే, చేసి ఉంటానే. FFFFDC. ఓకే. FFFF. పుణ్యమైన, పుణ్యమైన చేసి ఉంటానే, చేసి FFFFDC. ఓకే. చేసి ఉంటానే, FFFFDC. ఇదే సీక్వెన్స్ మీకు పుణ్యమైన చేసి ఉంటాను దానికి, నెక్స్ట్ నేడు నేను నిన్ను పొందానే దానికి, అండ్ నెక్స్ట్ ఎన్ని జన్మలైనా అంటున్న దానికి, మొత్తం మూడింటికి సేమ్ నోటేషను. కాకపోతే ఎన్ని జన్మలైనా అంటున్న దాంట్లో లాస్ట్లో చిన్న వేరియేషన్ ఉంది. ఓకే. ఎన్ని జన్మలైనా జీ షార్ప్ కూడా రీచ్ అవుతుంది. ఎన్ని జన్మలైనా, ఎన్ని జన్మలైనా అంటానే. ఓకే. దాని తర్వాత ఏంటి, ఓకే, నా ఫేవరెట్ నా పెళ్ళమే. దీని తర్వాత సేమ్ సీక్వెన్స్ మళ్ళీ నెక్స్ట్ 2 లైన్స్ ఉంది. ఇక్కడ మీకు పీడిఎఫ్లో నేను ప్లేస్లోకి రాయలేదు, అక్కడ సేమ్ రిపీట్ అవుతుంది నొటేషను. బట్ నా పెళ్ళమే దగ్గర ఎండింగ్ పార్ట్, అంటే ఫస్ట్ పార్ట్ 1లో ఎండింగ్ పార్ట్ ఉంటుంది కదా, చరణం పల్లవి ఎండింగ్ పార్ట్. నా ఫేవరెట్, నా ఫేవరెట్ నా పెళ్ళమే. ఓకే. ఫస్ట్ టైము నా ఫేవరెట్ పెళ్ళం ఎలా వస్తుందంటే నా ఫేవరెట్ నా పెళ్ళమే. తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యి లాస్ట్ మళ్ళీ నా ఫేవరెట్ పెళ్ళమే వచ్చినప్పుడు నా ఫేవరెట్ నా పెళ్ళమే. నా ఫేవరెట్ నా పెళ్ళమే. ఓకే. ఇలా ఎండ్ అవుతుంది. ఓకే. ఈ ఫస్ట్ పార్ట్ 1 ప్రాక్టీస్ చేయండి, తర్వాత నెక్స్ట్ పార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.